अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। अजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तने कपितरौ कमलायताख्यौ विश्वम्भरौ द्विजवरौ जुगधर्मपालौ वंदे जगत्प्रियकरौ करुणावतारौ। अनर्पितचरिंचिरात करुणयावतीर्ण कलौ समर्पयतुन्नतज्ज्वलरसस्वभक्तिश्रियं हरिपुरटसुन्दरद्युतिकदम्बसन्धिपिता सदा हृदयकन्दरे सुरतु वः सचिनन्दन। ध्येयं सदा परिवमग्नम् अभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं भृत्यार्त्यहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। आगमो निगतसारौ सृष्टिसंहारकारो वयसि नवकिशोरौ नित्यवृन्दावनस्थौ समनभयविनाशौ पापिनिस्तारयन्तौ भज भजतु मनरे राधिका कृष्णचन्द्र। जयतां सुरतोर्पङ्गु मम मन्दर्मतिर्गति मत्सर्वस्व पदाम्बुजौ श्रीराधा मदन मोहन दिव्यद बृंदारण्यकल्पद्रुमाध श्रीमद्रत्नागार सिंहासनस्थौ श्री श्री राधा श्रील गोविंद देवो पृष्ठालिभिषेभ्यमानौ स्वराम श्रीमन्रासरसारम्भिवंशि भट्टतटस्थित कर्षणवेणु सुनिर्गोपी गोपीनाथ श्रेयस्तन। भक्त्या विहीनापराधलक्ष्ये क्षिप्तस्तकामास्तु तरंगमाझे कृपामयि त्वां शरणं प्रपन्ना वृंदे नमस्ते चरणारविंद। श्रीरूप सनातन भट्ट रघुनाथ श्रीजीव गोपाल भट्टदास रघुनाथ एछय गोसाईर करि चरण वंदन जहाँ होइछि विघ्ननाश अभीष्ट पूर्ण। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। प्रप्रथमना अस्मदीय गुरुपाद पद्मं नित्यलीला प्रविष्ट परमहंस कुल चूड़ामणि परिव्राजक आचार्य पाश्चात्य जगवत जगतमना गौरवाणी प्रचारक प्रवर्लु श्री श्रीमद्भक्ति वैभव पुरी गोस्वामी सद्गुरु महाराज वारी अशोक अभयपाद पद्मनकु శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ వారి అనుగ్రహాన్ని మరి మరి కోరుతున్నాము. తర్వైత పరమ గురుదేవులు
పరమహంస కుల చూడామణి శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి జగద్గురు ప్రభుపాదుల వారి అశోక భయపాద పద్మనకు భక్తిపూర్ణ నమస్కారాలు తెలియపరుస్తూ వారి అనుగ్రహాన్ని మరి మరి కోరుచున్నాం. ప్రపూజ్య వైష్ణవులకు, భగవత్ కథా పిపాసు భక్తులకు, తల్లులు, తండ్రులు, సోదరులు, సోదరీయులు అందరికీ మా భక్తిపూర్ణ అందరికీ మా భక్తిపూర్ణ సన్మానము తెలియపరుస్తున్నాం. ఎప్పటికైనా సరే మనకి భక్తి పూర్ణంగా ఉండాలి. పూర్ణ భక్తి, అపూర్ణ భక్తి కాదు, అక్షుణ్ణ భక్తి కాదు, పూర్ణ భక్తి. భగవంతుడు పూర్ణచంద్రుడు, అధోక్షజులు. ప్రభుపాదు వారు తన భాషలో అధోక్షజ వస్తు భగవంతుడు అని చెప్పి ఉన్నారు. శాస్త్రంలో ఏమి చెప్పబడినది అంటే భగవంతుడు ఎటువంటికి వాడు అని క్వశ్చన్ వచ్చిన సమయానికి శాస్త్రము చెప్తుంది, భగవంతుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యసే. భగవంతుడుట పరిపూర్ణముట. పరిపూర్ణం అంటే ఇంకా ఈ జగతంలో ఎక్కడ చూస్తే భగవంతుడు తప్ప ఇంకా రెండు వస్తువు ఎక్కడ లేనట్ల పరిపూర్ణం. ఎక్కడ చూస్తే అక్కడ భగవంతుడు. జహా జహా నేత్ర పడే ఇష్టదేవ స్మరే. నేత్ర పడే అంటే మన కంటి ఎక్కడ పడితే అక్కడ భగవంతుడుట. అహం సర్వజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ్. భగవద్గీత చెప్తున్నారు. గీతాలో ఏమిటి అని శ్లోకం వస్తుంది అంటే, అహం సర్వభూతానం, నిన్ను అన్ని భూతము ఎందు ఉన్నాము. ఏ రకంగా ఉన్నాం? నా పరిపూర్ణంగా ఉన్నాం. భగవంతుడు జీవుడికి ఒక సత్తా చెప్పుకున్నారు శాస్త్రంలో. ఒక సత్తా, కొన్ని పరిమాణం అని చెప్పారు. భగవంతుడు పూర్ణ సత్తా, పరిపూర్ణమైన. జీవుడికి పరిపూర్ణమైన సత్తా లేదు. ఎందుకు అంటే భగవంతుడు విభు చైతన్య, జీవుడు అణు చైతన్యం. విభు చైతన్య అంటే పరిపూర్ణమే. అణు చైతన్యం అంటే కొన్ని అంశము మాట, క్షుద్రం, చాలా పెద్దది, చాలా చిన్నది. ఈ ప్రపంచంలో చిన్నది అని ఏంటి అంటే జీవుడే. పెద్దది ఏంటి అండి అని మనం
ఆలోచిస్తామంటే భగవంతుడి నుంచి పెద్ద వస్తు జగత్తంలో ఏం లేదు. అంచేత ఇతోమా ఇమాని జాయంతే అంతా భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది కదా. అది చెన్నది అని మనం ఎలాగ లెక్క చేస్తాము? ఈ కంటిలో కనిపించిన అంతా కూడా ఇది భగవంతుడు సృష్టిలో భగవంతుడి నుంచి వచ్చింది. మనము కూడా భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం. ఈ దేవాలయం, ఈ ప్రపంచము, దేశ విదేశము, ఇటువంటికి ఎంత పెద్ద పెద్ద హిమాలయం కొండలాగా అలాగా ఈ సముద్రము, ఇటువంటి అరణ్యాలు, అడవిలు, ఇటువంటి స్థలములు, జలములు, గగనము, పవనము, ఈ అంతా కూడా భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. అయితే మనము భగవంతుడికి ఏ రకంగా భావించాలి అని అయితే అంతటా కూడా భగవంతుడే. మనము జీవుడు సొత్త పరిమాణము, కొన్ని అంశం. మమేవాంశ జీవభూత సనాతనం. భగవంతుడు అన్నారు మాక అంశమే, మమే మాంస, మా అంశము, జీవభూత సనాతనం అని అయితే జీవుడు ఎప్పటి నుంచి వచ్చారు ఈ జగత్తానికి? భగవంతుడు ఎప్పుడు వచ్చారు, జీవుడు కూడా అప్పుడే వచ్చారు. మనం పరమాణం, భగవంతుడు విభు చైతన్యం, జీవుడు అణు చైతన్యం. మనం జీవుడు సత్తా చెప్పగలుగుతారు, మనం కోల్చగలుగుతాము, పోల్చగలుగుతాం కూడా, తెలుసుకుంటాం, పరీక్షించవచ్చు జీవుడికి. అయినా సరే జీవుడికి పరీక్షించవచ్చు అని చెప్తున్నారు తప్ప ఏదో భగవంతుడు అంటే ఎక్కడి నుంచి భగవంతుడు నుంచి జీవుడు వస్తున్నారు, ఆ జీవుడు ఎటువంటికి అని ఇప్పుడు వరకు ఎవరు పరీక్షించి లేకపోతున్నారు పరిపూర్ణంగా. అంటే ఏదో శరీరానికి టేస్ట్ చేయగలుగుతున్నారు, శరీరం విశేషజ్ఞుడు ఉన్నారు, దానికి డాక్టర్లు అంటారు. శరీరం లోపల ఏదో తేడా ఉంటే తక్కువ ఎక్కువ చెప్పగలుగుతారు. ప్రాణం గురించి ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రాణం గురించి ఎవరు చెప్పగలుగుతారా? డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు పోతారు, ఎందుచేత పోతారు, ఈ లక్షణాలు, ఇటువంటి విషయాల గురించి డాక్టర్లు కూడా సమర్థులు కారు. భగవంతుడికి తెలుసు, భగవంతుడు సమర్థుడు. ఈ సృష్టిలో ఏమి అవుతుందో ఏమి జరుగుతుంది భగవంతుడు చెప్పగలుగుతారు. అంచేత భగవంతుడు ఒక పేరు సర్వాంతర్యామి అని ఏర్పడి, భగవంతుడు సర్వాంతర్యామి, అందరూ అంతరము ఎందు విషయాలు తెలుసుకున్నవాడు సర్వాంతర్యామి, దానికి చెప్పబడు. ఎక్కడ ఏమిటి ఉంది అంత భగవంతుడికి తెలుసు, సర్వాంతర్యామి. అయితే మనము ఒక తెలుసుకోవాలి అని జగత్తులో అంటే ఏమి తెలుసుకోవాలి, ఎక్కడ తెలుసుకోవాలి, ఎవరి దగ్గర తెలుసుకోవాలి అంటే సర్వాంతర్యామి. అంటే అన్నీ తెలిసిన వాడు భగవంతుడు అని. ఎప్పుడు సర్వాంతర్యామి అనే ఒక పెద్ద పేరు ఉంది భగవంతుడికి. ఆ సర్వాంతర్యామి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళాలి తెలుసుకోవాలి అంటే. ఏ విషయం తెలుసుకున్నా కాదు సరే. మనం ఇప్పుడు ఏదో చదువుకోవాలి అంటే
ఒక విషయం ఒకటే సబ్జెక్ట్ అది తెలుసుకోవాలి. ఇంకా ఎట్లాగా మనుషులు చనిపోతున్నారు ఎలా తెలుసుకోవాలి అంటే డాక్టర్ గారు చెప్పలేరు. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే డాక్టర్ గారు చెప్పలేరు. ధనము ఎట్లాగా వస్తుంది అంటే భక్తుడికి డాక్టర్ చెప్పలేరు. ఈ వర్షము ఎట్లాగా వస్తుంది అంటే ఎవరు నిర్ణయించి చెప్పలేరు. ఈ వాయుగండాలు వస్తుంది, ఏదో సైక్లోన్ వస్తుంది. సృష్టి అప్పుడు ఎట్లాగా పద్ధతి అంటే మన కంట్రోల్లో ఉండదు. వాయుగుండాలు, ఈ ప్రళయాలు, ఈ వర్షాలు అన్నీ వస్తుంది అంటే ఎప్పుడు ఏ రూపం ధారిస్తుంది మనము చెప్పలేకపోతున్నాం. ఒక్కొక్కసారి వచ్చి అంతా కూడా ముంచేస్తుంది, అంతా కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇది మనం చెప్పగలుగుతామా? ఇది భగవంతుడి ద్వారా మాం గోచరం అంటే మాకు తెలియదు, జీవుడికి తెలియదు. కొంతవరకు భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు. 100% భగవంతుడిని గ్రహించగలుగుతారు, చేయించగలుగుతారు కూడా. 2 నిమిషాల్లో ప్రళయం చేయాలంటే భగవంతుడు చేయగలుగుతారు, మనం చేయలేం. ఎవరిని పాడు చేయాలి అంటే మనం చేయలేం. ఎవరికి నష్టం చేసేయాలి ఎవరిది అంటే మనం చేయలేము. కొంతవరకే మనం ఏదో ఒక దెబ్బ కొట్టగలుగుతాం, లేకపోతే కొన్ని వస్తువులు దాన్ని అపహరించి తీసుకుని రాగలుగుతాం. కానీ భగవంతుడు సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ జస్య భువనాన్ని విభర్తి దుర్గా ఇచ్ఛానుమపి అప్యసతశ్చేష్ట. ఇచ్ఛ భగవంతుడి ఇష్టంతో ఏది అయినా సరే జరుగుతుంది, మన ఇష్టంతో ఏమి జరుగుతుంది. అంచేత మన ఇష్టంతో ఏమీ జరుగుదు అని బట్టి ఎవరు ఇష్టముతో ఈ సృష్టి స్థితి ప్రళయము ఈ జగతం నడుస్తుందో ఆ సృష్టికర్త భగవంతుణ్ణి. కానీ శాస్త్రములో సృష్టికర్త బ్రహ్మ అని చెప్తున్నారు. కానీ బ్రహ్మ భగవంతుడు తాలూకా దివ్య శక్తి తీసుకుంటూ భగవత్ ఆజ్ఞాతం ఈ సృష్టి యొక్క ఏ విధంగా సృష్టి తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి అని బ్రహ్మకి తెలియలేక బ్రహ్మ తపస్యాల కూర్చొని ఉన్నారు. తెలియదు బ్రహ్మగారికి, బొర్రకి ఏమీ తట్టుకోలేరు. ఏంటి ఎట్లాగా బ్రహ్మ సృష్టిలో మొట్టమొదట తపస్య ప్రారంభించిన సమయానికి ఈ సృష్టిలో పరిస్థితి ఎట్లాగా ఉండేది? అంతా జలార్ణవమే, అంతా నీళ్ళు. అందరూ కూడా చూసుకున్నారు, నీళ్ళు తప్ప సృష్టిలో ఈ ఊరు, ఈ పేరు, ఈ కొండ, ఈ అడవి, ఇటువంటి సముద్రాలు ఇవన్నీ ఏమిటి ఉండేది కాదు. అంతా జలార్ణవమే అంటే అంతా నీళ్ళలో ఉండేది. మార్కండేయ ఋషి కూడా భగవంతుణ్ణి చూడాలి అని బ్రహ్మ ఎప్పుడు ఎంత నీళ్ళు రే బాబు, భగవంతుడు అని ఏ ఊరు అని పేరు అని ఏమి లేదు, అంత నీళ్ళుగా ఉంటే ఏ విధంగా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అని అప్పుడు ఈ రకంగా ఆలోచిస్తున్నారు. తప 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 అని గురించి శబ్దం వినిపడిందిట. బ్రహ్మదేవుడు బొర్రకి ఏమిటి తట్టుకోలేకపోయారు, ఏమి చెప్పుకోలేకపోయారు. అప్పుడు తప తప అనే శబ్దం ఎప్పుడు వచ్చింది? బ్రహ్మ తపస్యాలం
నిమగ్నం అయిపోయారు. తపస్య చేస్తూ భగవంతుడు వచ్చి బ్రహ్మ తాలూకా మస్తకాన్ని స్పర్శ చేసి దీవించిన వలన, ఆశీర్వాదించిన వలన భగవత శక్తి ద్వారా, భగవంతుడు జ్ఞాన ప్రేరంపడం ద్వారా అప్పుడు కొంతవరకు పరిపూర్ణంగా ఇప్పటికే కూడా పరిపూర్ణంగా తెలుసుకోలేపారు. భగవంతుడు సృష్టిలో బ్రహ్మ, శివుడు కూడా భగవంతుడు సృష్టిలో, జీవుడు భగవంతుడు సృష్టిలో, శివుడు కూడా భగవంతుడు సృష్టిలో, బ్రహ్మ కూడా భగవంతుడు సృష్టిలో. మనమే గొప్పవాళ్ళు కాం. గొప్పవాళ్ళు ఎవరు అంటే భగవంతుడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఇది అందరికీ కారణస్వరూపుడు ఎవరు అంటే గోవిందం ఆది పురుషం తమహం భజామి. గోవిందుడుట ఆది. ఇప్పుడు అందరూ ఎవరుకి అడిగితే ఆది ఎవరంటే ఎవరు తాగేసి, ఎవరు ఏదో నిశా తాగి, ఏదో గంజాయి తాగి, ఏదో అజ్ఞానంతో ఏదో చెప్పుకుని ఉంటారు. అని ఇప్పుడు అమ్మవారు దీక్షలో చాలామంది ఎరుపు బట్టలు కట్టి ఆదిశక్తి నీవే అమ్మ అని అంటారు. ఎవరు దుర్గా భక్తులు కూడా గొప్పగా దుర్గాకు పగిడించి చెప్తారు వాళ్ళు మాటలు. చాలామంది భక్తులు నమ్మి ఏదో ఎరుపు బట్టలు, ఏదో నలుపు బట్టలు, ఏదో అన్ని రకాలు. ఇప్పుడు దాని గురించి దేశంలో వ్యాపారం, దుకాణం, బిజినెస్ ఎక్కువ. ఎంచేత మంచిది. దేశము సమృద్ధిశాలి అవ్వాలి అంటే వ్యాపారం బాగా ఉండాలి. పూర్వం ఎవరికి ఏమి విషయాలు తెలియదు. ఎంత వెంటనే కూడా ఖబరు అందేది కాదు. తెలుసుకోవాలి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తే అర్థమైంది. ఇప్పుడు ఒక నిమిషంలో సృష్టి తయారు చేసేస్తుంది. ఏంటి? సెల్ ఫోన్, కంప్యూటర్. అంచేత ఇవన్నీ క్షణికం. ఈ అందరూ మన ఇష్టంతో కాదు. జంత్రయుగము అని అంటున్నారు. ఈ జంత్రపాతి ద్వారా, జంత్రం ద్వారా అంతా తెలుసుకుంటారు. ఈ యంత్రము కూడా ఈ కరెంటు ఉంటేగా, కరెంటు లేకపోతే ఇవన్నీ పైసా పనికిరాదు. మనకి వాటర్కి లోటు లేదు అని అంటాం. మన దుడ్లో బోల్డ్ వాటర్ ఎక్కడ? బోర్లో, భూమిలో ఉంది. బోర్ పెట్టారు, కానీ బోర్ నుంచి వాటర్ రావాలంటే కరెంటు. ఇవన్నీ విషయాలు అంతా తెలుసుకుంటే మహామేధావి, మహానుభావుడు భగవంతుడికే ఈ విషయాలు అంత అండర్స్టాండింగ్ తెలుసు తప్ప మనకి తెలియదు. అంచేత మనము ఏమి చేయాలి? ఇప్పుడు భగవంతుడి విషయం తెలుసుకోవాలి. మన విషయం మనకి తెలియదు. ఏ రోజు తల్లి గర్భం నుంచి బయటలో పడ్డామో మనకి తెలియదు. భగవంతుడు ఏ రోజు పంపారు ఆ రోజు బయటికి వచ్చాం. మనం కూడా బయటికి వచ్చి ఏడడమే. బయటికి వచ్చి నవ్వామా? ఏ బిడ్డ పుడితే నవ్వుతున్నారా? వా 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 అని అందరూ ఏడడమే మాకు తెలుస్తుంది. ఎంచేత ఏమీ తెలియదు. నేను ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము. నిజంగా అతను
పుట్టిన వారికి తల్లి గర్భంలో ఉండేది ట్యాంక్. మలమూత్ర రక్తము చెవులు ఇది అది అని మొత్తం నిండి ఉన్న గర్భలోపల ఉన్నారు. ఇప్పుడు బయటికి వచ్చేసారు, సృష్టి చూస్తున్నారు. ఇది ఒక రకంగా ఉంది, అది ఒక రకంగా ఉండేది. అది ఒక రకంగా ఉండేది అంటే ఇతని ఈ మలమూత్రమైన గర్భము, తల్లి గర్భములో ఉన్న సమయానికి ఇవన్నీ చూసి భయం పడిపోయి ఏడిచేవారు శిశువు. ఏడుస్తూ స్వామి ఈ ట్యాంక్ నుంచి మాకు బయటికి, సముద్రం మునిగిపోయిన వాళ్ళకి ఒక పడవ వెళ్ళి అక్కడ దొరికిపోతే ఆ వ్యక్తికి అతను ఆనందపడరా, ఓ నేను మునిగిపోయి చనిపోయిన వాడికి స్వామి పడవ పంపించారని. అలాగే భగవంతుడు తల్లి గర్భములో జీవుడు ఉన్న సమయానికి ఏడ్చారుట. ఎన్ని సంవత్సరం ఎన్ని దినమో ఇంకా ఇక్కడ మాకు తిప్పుతారో ఇక్కడ అని అన్ని ఏడిస్తే భగవంతుడు కరుణించి అనుగ్రహించి ఆ బిడ్డకి బయటికి తీసుకుని వస్తారు. బయటికి వస్తే భగవంతుడు ఇంకా కనిపించరు. తల్లి గర్భములో ఇతను ఏడిసిన సమయానికి భగవంతుడు దర్శనం ఇచ్చారు. ఎందుకురా నాయన నీవు ఇంకా బాధపడుకో, ఇప్పటికే చాలా కష్టం మీకు, 10 నెలల 10 రోజులు వరకు తల్లి గర్భములు నువ్వు కొట్టుకుని నీ బాధ నేను తట్టుకోలేక ఏడుస్తున్నారు బట్టి నీకు విముక్తి ఇస్తున్నావు. కానీ ఇప్పుడు నుంచి నువ్వు ఇంకా తప్పు చేయకో, తల్లి గర్భానికి రావాలి అని ఎప్పుడు నువ్వు మనసులో ఎప్పుడు కూడా నేను ఇంకా పుట్టాలి అని నువ్వు పుట్టితే నాయన చావు నీకు తప్పదు, పుడితే ఇంకా చచ్చుతారు కూడా. తల్లి గర్భములో వెళ్ళి పడి 10 నెలల 10 రోజులు ఉండడమే కష్టము, తప్పు. చనిపోయినా తర్వాత ఆ మనసుని తీసినెళ్ళి నిప్పులో పడేసి కర్రకు కాల్చినట్లాగా కలిసి ఎండిపోయిన కర్ర ఎలాగ మండుతుందో అలాగ ఈ శరీరంలో ఉన్న అన్ని వస్తువులు అలాగా కాలిపోతుంది. దాని గురించి ఏడుస్తున్నారు బయటికి వచ్చి, ఎందుకు ఇక్కడికి వచ్చాము, మా ప్రభు కనిపించట్లేదు. తల్లి గర్భంలో భగవంతుడి చేతని దర్శనం ఇచ్చారు, బయటికి తీశారు. ఆ భగవంతుడు బయటికి వస్తే ఇప్పుడు కనిపించట్లేదు, అంతనే ఆడడం మొదలుపెట్టి అప్పుడు ఏం చేస్తున్నారు, మాయ. తల్లిదండ్రి ఎవరు అంటే మాయ. మా తల్లి మా తండ్రి మాయ కాదా? మీ అందరికీ కోపం రావచ్చు, తల్లిదండ్రికి ఏంటి ఇతని మాయ అని చెప్తున్నారు. మాయ కాదా? నీకు ఎన్ని తల్లిదండ్రులు? ఒకటా? ఒకసారి పుట్టారా మీరు? ఎవరు ఎన్ని నంబర్లో పుట్టారు తెలియదు ఎవరికి, తెలుసా? ఎప్పుడు పశువు, ఎప్పుడు పక్షి, ఎప్పుడు పాము, ఎప్పుడు చేములు, ఎప్పుడు దోమలు, ఎన్నిసారి? 84 లక్షల సారిట. 84 లక్షల సారి నువ్వు పుట్టారు. ఎన్ని? ఒట్టి పుట్టడమే నీకు దుఃఖం కాదు, చచ్చారు కూడా 84 సారి. నీకు చావు కూడా 84 లక్షల సారి అయింది. అంచేత ఏంటి జగత్తము? ईश्वरे संसार ही छायावादी प्राय इहाते ममता करी वृथा दिन जाए. మమత అంటే మా తల్లి, మా తండ్రి, మా గృహము, మా అక్క చెల్లి, మా ధనము, మా లోకము, మా మనిషి, మా ఊరు అంతా అభిమానమే. దీనికి అభిమానము కానీ
అభిమాన శూన్య భజనే ప్రవీణం. ఇవన్నీ అభిమానం విడిచిపెట్టి మీది అంటున్నారు. దీంట్లో మీకు ఏమి లేదు నాయన, మీది ఏమిటి కాదు. కొద్ది రోజుల గురించి ఇక్కడికి వచ్చారు, తర్వాత ఈ స్థానం విడిచిపెట్టి ఎట్లాగా మీరు కట్టినా సరే ఇల్లు ఒకరోజు మీ ఇల్లులో మీరు పడుకుని ఉంటే బయట వాళ్ళు నీ ఇల్లు అరే తీసేస్తారా, ఇతనే ఇల్లు అన్నీ ఆసక్తితో ఇట్లా ఇక్కడ చనిపోయారు, ఇతని తీసిని మంటలు పెట్టి ముందు కాల్చండి తర్వాత. మీ ఇల్లులో ఎన్ని రోజులు ఉంటారు గ్యారెంటీ లేదు. మన ఇల్లు మీ భార్యతో ఎన్ని రోజులు ఉంటారు గ్యారెంటీ లేదు. మీ పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో ఎన్ని రోజులు ఉంటారు గ్యారెంటీ లేదు. మీకు ఒకరోజు మీ వాళ్ళు కాదు, మీ వాళ్ళు కూడా ఆ భార్య ఏడిసి ఆ చనిపోయిన శవం దగ్గర కూర్చుని ఉంటే ఏంటి మా ఊరిలో ఎవరు ఇంకా వంట చేయలేదు, దేవుడు దేవాలయం తాళం తెలియకపోతున్నారు, శవం పడి ఉంది, పదండ్రా అని ఊర్లో 15 బలత్కారగా తీసి నీకేంటి ఎక్కడికి తీగిన వెళ్ళిపోతున్నారు శ్మశానికి. శుభ్రంగా కాల్చేసి బూడిది మట్టి కూడా ఉంటే ఆ మట్టి కూడా మసి బొగ్గు అయిపోతుంది మొత్తానికి. ఎట్లాగా ఇప్పుడు పనికి రాని వస్తువులు చూసారా, ఏ బొగ్గు క్రసర బొగ్గు అని అంటారు. క్రసర బొగ్గు అంత ఇసుక పడితే వాడితే ఎక్కువ డబ్బు అయ్యే అవసరం అని క్రసర బొగ్గు చీప్. మనం అట్లాగా చీప్ క్వాలిటీ కూడా పనికిరాం, అంత బూడిది అయిపోతాం. అంచేత ఈ సంసారం సృష్టి ఇటువంటిది ఒక క్షణముతో బూడిది అయిపోతుంది. అంచేత ఇవన్నీ స్వప్నంలాగా. రాత్రి కూడా ఒక్కొక్కసారికి కళలో ఏదో అనుకుంటూ నవ్వుతున్నారు, ఒక్కొక్కసారి అని ఏడుస్తున్నారు. ఏంటి ఇదినే ఏడుస్తున్నారు అర్ధరాత్రంలో, ఏంటి ఇది ఎవరితో మాట్లాడినాడు అని అంటే ఎవరికి తిట్టినట్లాగా. స్వప్నంలో స్వప్నంలో ఆడుకున్నట్లాగా ఈ జగత్. మనము ఈ స్వప్నంలో ఆడుకుంటూ పాడుకుంటూ భార్యతో మాట్లాడుతూ పిల్లలతో మాట్లాడుతూ ఎవరు డబ్బులు ఇవ్వలేదు చంపేస్తాను నీకు, ఏంటి తినేది ఏమండి భార్య దగ్గర ఉంటే ఏమండి ఏంటి ఎవరికి చంపేస్తాను అంటున్నారు. అంచేత జ్ఞానములో కాదు. మనం బ్రతికి ఉన్నాము అంటున్నాం, మనం బ్రతికి ఉన్నవాళ్ళు ఎట్లాగా స్వప్నాల్లో ఎటువంటికి ఎందుకు మాట్లాడుతారు. అంచేత ఎంత అజ్ఞానం, జగతం అంతా అజ్ఞానం అని తెలుసుకోవాలి. ఈ అజ్ఞానం నుంచి మనం బయటలో పడాలి అంటే గురువుగారు కావాలండి. ఒకటి గురువుగారి దగ్గరికి వెళ్తే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, గురువుగారు సేవ చేసి గురువుకి అడగాలి, స్వామి ఏంటి ఇట్లాగా అని. మాకు ఒక్కొక్కసారి ఎక్కువ కళలు వస్తుంది, నిన్ను ఏడుస్తున్నారట, ఎవరికి తిడుతున్నారు, ఎవరికి కొడుతున్నాము, ఇంట్లో మా భార్య మాకు ఇలాగా చెప్తుంది అని అంటే, అవునురా నాయన ఇది అదృశ్యము కాదురా, దృశ్యమాన జగతంలో తెలిసినా సరే తెలుసుకోలేనా సరే చివరికి జరిగేది అదే. అంతా ఎక్కడ ఉంది అంటే ఈ శరీరము అంతం, చివరికి అంతం ఏమిటి అంటే ఎక్కడికి వెళ్తారు అని దాని అడ్రస్ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అడ్రస్ తెలియదు, ఎక్కడికి వెళ్తారో అడ్రస్, 2 అడ్రస్ మనకి తెలియదు. తెలుసా ఎవరికి అడ్రస్? మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు తెలియదు. ఇంకా ఎక్కడి నుంచి వస్తారు, పుడుతున్నారు అనుకోండి, ఎవరు నా తల్లి తండ్రి బిడ్డ అని అంటారు.
ఎన్ని తల్లిదండ్రులుగా విడిచిపెట్టేసినాము. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఈ విషయాలు మనకి అనుమతి. అసలు భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడమే ఈ జగత్తులో ఆశ్చర్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే అదే జక్షుడు పంచపాండవులు అజ్ఞాత వనవాసములో ఉన్న సమయానికి కుంతి తల్లితో పాటు ద్రౌపదితో పాటు పాండవులు అజ్ఞాత వనవాసంలో ఉంటూ ఒకసారి చాలా దాహం వచ్చింది. ఎక్కడ నీళ్లు కనిపించలేదు. అడవి లోపల కొండ, చెట్టులు, అరణ్యము అంతా వెతికి తిరిగి 5 తీసుకెళ్ళారు. కానీ ఎవరికి నీళ్లు కనిపించలేదు. కానీ దాహమే ఎక్కువ. చివరికి ధర్మరాజు గారు కనిపెట్టారు. ధర్మరాజు గారు నీళ్లు తాగాలని చాలా దూరంలో ఒక పుష్కరుని కనిపించింది. ఆ పుష్కరునికి వెళ్ళి చూస్తే నీళ్లు ఫుల్లుగా ఉంది. పూలు అన్నీ కలువ పూలు, తామర పూలు అంతా నిండుగా ఉంది. అక్కడ బాతులు ఉంటుంది కదా సముద్రంలో, చెరువులో ఆడుకుంటారు. హంసము బాతు ఆ నీళ్ళల్లో ఆడుకుంటున్నారు. ఇతని ఎప్పుడో నుంచి నీళ్లు తాగలని అన్ని దాహం వచ్చింది అని చెరువుకి దిగి నీళ్లు తాగినా సరే అప్పుడు అంటున్నారు, ఏయ్ ఆగండి అని అంటున్నారు. ఉండాయా మీతో మీరు ఆగాని, మాకు దాహము బాగా ఉంది, నీళ్లు తాగుతాను, తర్వాత ఏం విషయాలు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్లో సమాధానం మాకు ఇస్తే నువ్వు ఈ చెరువులో నీళ్లు తాగాలి అన్నారు. ఆ క్వశ్చన్లో సమాధానం నేను మీకు అడుగుతాను, ఆ సమాధానం ఈ తర్వాత నీళ్లు తాగుతారు, లేకపోతే నీళ్లు తాగడానికి వీలు లేదు. ఎవరు బాబు చాలా గొప్పగా మాట్లాడుతాను, మా ప్రాణం పోతుంది, నేను నీళ్లు తాగుతాను అంటే ఇదనే క్వశ్చన్ సమాధానం అంటున్నారు. నో ఎలా మీకు నీళ్లు తాగడానికి ఇక్కడ పర్మిషన్ లేదు, చెప్పు ఏమి క్వశ్చన్ అడుగుతారు చెప్పు అని అంటే మొట్టమొదట క్వశ్చన్ కిమా ఆశ్చర్య అని అన్నాడు. కిమ ఆశ్చర్యం అంటే ఈ జగత్తులో ఆశ్చర్యమైన వస్తువు ఏమిటి? కిమ ఆశ్చర్య. అందరూ నిజంగా కొత్తగా విషయాలు తెలుసుకుంటే కొంత ఆశ్చర్యపోతున్నారు. ఏమ్మా నిజమే. కిమ ఆశ్చర్యం అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఆశ్చర్యం అనేది ఏమిటి అని ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసా ఆశ్చర్యం ఏంటి? ఎవరు బోల్డ్ డబ్బు అయిపోయిందో చాలా ఆశ్చర్యమైన విషయాలు. మొన్న ముష్టి అడిగేవారు, ఈ రోజు చూసు క్రోటాధిపతి అయిపోయారని. ఇదే ఆశ్చర్యం చెప్తారు. లేకపోతే ఒక ధనికుడు, ధనవంతుడు ఒకటి బికారి అంటే ముష్టికు ఎలాగా ఉండేవారా, ఎలాగా అయిపోయారా, చాలా ఆశ్చర్యంగా ఉందిరా అని ఇదే చెప్తారు. ఈ సృష్టిలో ధనము ఉన్నవాడు ఆశ్చర్యం కాదు, ధనము లేనివాడు ఆశ్చర్యం కాదు, రాజా ఆశ్చర్యము కాదు, దుఃఖి దరిద్రుడు కూడా ఆశ్చర్యము కాదు, ఈ సంసారం, ఈ ప్రపంచంలో కనిపించిన వస్తువు కూడా ఆశ్చర్యము కాదు. అతని కంటి మూస్తే ఏది కనిపించదు, ఇంకా ఆశ్చర్యం ఏంటి? ఆశ్చర్యం అని ఇంకా ఏమీ లేదు. ఆశ్చర్యము ఏమిటి? ఆశ్చర్యము ఏమి ఆశ్చర్యం చెప్పండి? డబ్బులు ఉన్నాడు చనిపోతే ఆశ్చర్యము కాదు, డబ్బులు లేనాడు దొరికిపోతే అది కూడా కాదు, ఆశ్చర్యము కాదు. ఈ ప్రపంచంలో గృహము కట్టేది అది కొద్ది రోజుల తర్వాత కట్టిన తర్వాత ఆశ్చర్యం కాదు,
పెద్ద బిల్డింగ్ కట్టారా అంటున్నారు. కొద్ది రోజుల్లో అది నష్టం చెందింది, పోతుంది. అది కూడా ఆశ్చర్యము కాదు. కట్టారు గొప్పది ఏంట్రా, పోయిందిరా కొద్ది రోజులు. అంచేత ధనము సంపాదించారు కూడా, ధనము పోతుంది కూడా. హరిశ్చంద్ర మహారాజుకి మించిపోయిన ఎవరు ఉన్నారా? హరిశ్చంద్ర మహారాజు గారు ధన సంపదం అంతా పోయింది. చివరికి శ్మశానంలో కాపలా ఉన్నారు. తెలుసా? తెలుసు. ఇంకా ఆశ్చర్యం, మహారాజాగా ఉన్న సమయానికి అతని మహారాజా అన్నారు, ఇప్పుడు శ్మశానంలో కాపలా. ఏంటి ఆశ్చర్యం? ఏమిటి ఆశ్చర్యం? ఆశ్చర్యం అంటే ఇటువంటి అది ఇవాళ రాజసింహాసనంలో కూర్చుంటారు, రేపుకి మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశంలో ముఖ్యమంత్రి. సమయం వచ్చింది, చంద్రబాబు నాయుడు ఊడిపోయి జగన్ సాహెబ్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఆశ్చర్యం కదా. ఇంకా ఇప్పుడు జగన్ గారు గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు. ఇక చంద్రబాబు నాయుడు రాజసింహాసనం. ఇది మీకు ఆశ్చర్యం కదా. ఈ మినిస్టర్ అవడం ఎందుకు, మినిస్టర్లో ఊడిపోయిన ఎందుకు, అటువంటికి పదవి ఇవ్వడమే ఎందుకు, కలెక్టర్ ఎటువంటికి గవర్నరు, మళ్ళీ మన యొక్క ఇప్పుడు మనం ప్రధానమంత్రి అవన్నీ అయినా సరే అందరూ ఆశ్చర్యం. గొప్ప ఛాన్స్రా, చాలా అదృష్టవంతుడా నరేంద్ర మోదీ గారు అని. ఎన్ని రోజులు? 5 సంవత్సరం తర్వాత ఇంకా ఎవరు వస్తారో, నరేంద్ర మోదీ లేకపోతే ఇంకా ఎవరు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఎంతోమంది మనం ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. గొప్పది కాదు, అంతా మారు. దీనికి అంటారు రూలింగ్ అంటే భాగ్యం కూడా రూలింగే. పరీక్ష భాగ్యం ఎలాగ పరివర్తన అవుతుందో ఈ సమాజంలో అన్ని విషయం కూడా పరివర్తనం కాలేనిది ఏమిటి చెప్పండి? పరివర్తనం కాలేనిది ఏమిటి చెప్పండి? ఎవరు చెప్తారు? మీరు కూడా పరివర్తన అయిపోతారు. ఇప్పుడు మానవుడు అయిపోతున్నారు, చనిపోయిన తర్వాత ఇంకో జన్మం, కుక్క, మేక, పంది, ఏదో పురుగులు, ఏదో అంతా పరివర్తనమే. పరివర్తనం అనేది ఏమిటి పరివర్తన లేదు చెప్పండి? మీరు అది తెలుసుకుంటే మీకు అన్నీ తెలిసినట్లాగే. అన్ని విషయాలు మీకు తెలిసినట్లాగే. మీరే దేవుడు. పరివర్తన అనేది ఒకటే, కృష్ణుడు, భగవంతుడు ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు, తర్వాత కూడా ఉంటారు. అంచేత బుద్ధిజీవి, బుద్ధి ఉన్నవాళ్ళు ఇంటెలిజెంట్ అంటారు ఇంగ్లీష్లో, బుద్ధిమాన జీవం. అతేవ మాయామోహో చాడి బుద్ధిమాన జీవ నిత్యతత్వ కృష్ణ భక్తి కొరుక సంధానం. భగవంతుడు ఇదివరకు భగవంతుడుగా ఉండేవారు, ఇప్పుడు కూడా భగవంతుడుగా ఉంటున్నారు, తర్వాత కూడా భగవంతుడే ఉంటారు. అంచేత అందరి నుంచి గొప్పది ఎవరు అంటే భగవంతుడు. ఇప్పుడు తెలుసుకోవాలి, అటువంటి గొప్పవాడిని పాదాన్ని మనం ఆశ్రయించాలి. మీ పాదం, మా పాదం, ఎవరు పాదం పట్టాకల్లా అతని భూత భవిష్యత్ వర్తమానం అంతా చెప్పగలుగుతారు. మనం
ఇదే విషయంలో మీకు సబ్జెక్టులు చెప్పడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్ళాం, క్యాంప్ వెళ్ళాం. ఈ పిల్లలు అందరూ వెళ్ళారని అన్ని తీసుకుని వెళ్ళాను. అక్కడికి చూస్తారు. భగవంతుడు కూడా ఈ విషయాలు ఒక్కొక్కసారి మార్పు తిరుపులో వస్తుంది. ఇప్పుడు సత్య, ద్వాపర, త్రేతయ, కలి 4 యుగాలు. అంతగా మీరు ఎన్ని యుగాలు అంటే సృష్టిలో 4 యుగాలు అని అందరూ తెలుసుకుంటున్నారు. అయితే సత్యయుగాలు భగవంతుడు కృతే చ ధ్యాయత విష్ణు త్రేతయాం యతతో ముఖై ద్వాపరే హరిచర్యాయాం కళవు హరినామ సంకీర్తనం. కృతే చ ధ్యాయత విష్ణు 4 యుగాలు అని చెప్పారు. దాంట్లో కృతయుగం అంటే మొట్టమొదటి యుగాన్ని కృతయుగం అంటారు. అప్పుడు భగవంతుడు ఎట్లా ఉన్నారు? విష్ణువు ధ్యానము చేసిన వాళ్ళు భగవంతుణ్ణి చూడగలిగేవారు. ఎవరు ధ్యానం తపస్య చేసిన, అది ధ్యానం చేసి ఎవరు ఎక్కువ ధ్యానం చేశారు భగవంతుణ్ణి దర్శనం పొందేవారు. సత్యయుగంలో. త్రేతయుగంలో జతతో మఖై యజ్ఞం చేసేవారు. త్రేతయుగంలో భగవంతుడు కావాలంటే, భగవంతుడిని చూడాలి అంటే ఎక్కువ యజ్ఞం చేస్తే భగవంతుడు. అలాగే దశరథ మహారాజా గారు యజ్ఞం చేశారు, బిడ్డ లేదని రామచంద్రుడు పుట్టారు. త్రేతయాం జతతో ముఖై, మఖై అని అన్నారు, యజ్ఞమే. ద్వాపరే పరిచర్యాయాం, అలాగే ద్వాపర యుగం వచ్చింది. అందరూ భగవంతుడు ఎలాగా దొరుకుతారు అంటే సేవ చేస్తే దొరుకుతుంది అని అన్నారు. అందరూ సేవ చేశారు. ఎవరు సేవ చేశారు, ఎవరు దొరికారు? నా త్రేతయాం యతో ద్వాపరే పరిచర్యాయాం ధ్యాయత కృతే చ ధ్యాయత విష్ణు త్రేతయాం జతతో ముఖై ద్వాపరే పరిచర్య అంటే సేవ. ఎవరు సేవ చేసి భగవంతుణ్ణి పుట్టారు, భగవంతుణ్ణి పొందారు అంటే భగవంతుడు గోలోకం నుంచి భూలోకంలో అవతరించి బృందావనంలో ఎప్పుడు వచ్చి చేరుకున్నారు. అప్పుడు గోపికలు అందరూ భగవత్ సేవ చేశారు. ఇప్పుడు సేవ ఎవరు చేయట్లేదు. అంచేత ఇంటిలో దేవుడు విగ్రహాలు పెట్టుకుని సేవ చేయాలి. సేవ చేసి గోపికలు కృష్ణుడిని పొందారు. ప్రతి ఇంట్లో కొట్టడానికి వచ్చినా సరే, తిట్టిన వచ్చినా సరే, చోరుడు జారుడు అని తిట్టినా సరే ఆ ఇంట్లో ఇంటికి వచ్చి దొంగిలించి పాలు పెరుగు దొంగిలించేవారు. త్రేతయాం పరిచర్యాయాం, అలాగా కృష్ణుడు ప్రతి ఇంట్లో దొంగిలించి కృష్ణుడు వెళ్ళి గోపికల గృహంలో మాకను చోరీ చేసేవారు, వెన్న దొంగ చేసేవారు. ప్రతి ఇంటికి వెళ్ళేవారు. తిట్టినా సరే ఆ ఇంటికి వెళ్ళి దర్శనం ఇచ్చేవారు. త్రేతయాం యతతో ముఖై పరిచర్యాయాం త్రేతయాం పరిచర్యాయాం కళవు హరినామ సంకీర్తనం. కలియుగంలో మా ఇంటికి భగవంతుడు రావాలి అంటే, భగవంతుడు ఉండాలి అంటే, భగవద్ దర్శనం పొందాలి అంటే కళవు నా హరినామ సంకీర్తనం. భగవంతుడు కలియుగంలో నాకు కావాలి అంటే, మాతో సంబంధం ఉంచాలి అంటే, అతనికి ఏమి ఫలితం కావాలి అంటే, అతను ఏమి చేస్తే పనికిరాదు, నేను దొరకను. నేను కొలవు తద హరినామ సంకీర్తన, కేవలం హరినామ సంకీర్తనం చేస్తే నేను అతనికి దొరుకుతాను, లేకపోతే దొరుకునా. నేను ఒకసారి
నారదులు వారు దేవసభకి వెళ్ళిన దేవతలు అందరూ దేవసభ చేస్తే అందరూ ఆహ్వానించారు. నారదుల వారు ఎప్పుడు తమ్ముడితో వీణాజంత్రముతో భగవత నామం చెప్పేవారు. అక్కడ దేవతలు అందరూ ఆటకారం చేశారు. ఏంటయ్యా గెడ్డం పండిపోయి ఉంది, నీసలు గెడ్డమలు ఎప్పుడు తీరు, బొర్ర జుట్టు అంతా కూడా ముడ్డి పడిపోయింది, ఇంకా ఏంటి వస్తమాని హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. నీకు బుద్ధి ఉందా లేదా? చూడండి అందరూ పెళ్ళి చేసుకుంటారు, నీకు పెళ్ళి గట్రా ఏమి లేదు. చూడండి ఇల్లు కట్టి బిల్డింగ్ కట్టికి హాయిగా ఉన్నారు భార్య పిల్లలతో, నీకు పెళ్ళి లేదు ఇల్లు లేదు, భార్య పిల్లలు ఎవరు లేరు, సుఖమేంటి? దేవతలు అన్నారు. చూడండి మనం దేదీప్యమానంగా ఉన్నాం, ఎంత సుఖమో ఐశ్వర్యంలో. నారదుల వారు బుర్ర గరగర తిరిగింది. నిజమరా బాబు, నువ్వు ఈ నామం చెప్తున్నారే, నామ చేసిన వలన నీకు ఫలితం ఏంటి? నువ్వు ఏమి లాభం పొందారు? నీకు సుఖమేంది? ఏమి ముసలోడు అయిపోతున్నారు, రేపు మేపు పోతారు, నువ్వు చనిపోతారు, నువ్వు భార్య లేరు, మీకు స్వజనాత్వం లేరు, నీకు ఇల్లు లేదు, వాక లేదు, నువ్వు మంచి బట్ట లేదు, గడ్డం గిన్నెను రోజుకి 2 పొత్తులు మనం రెజర్లో ఇంట్లో అర్థంలో మనం పూర్వం మగోళ్ళు గడ్డం ఉంది అని, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అందరూ రెజర్తో ఎంత ఫైన్గా ఉంది చూడండి గడ్డం అని. అందరూ ఇలాగ చెప్పిన వలన బొర్ర పోయింది నారదుల వారిది. ఆలోచించారు, నిజమయ్యా మా లైఫ్ ఖండం అయిపోయింది, ఇప్పుడు వరకు రామకృష్ణ అంటూ కృష్ణుడు వచ్చి ఒకసారి మాకు దర్శనం ఇవ్వట్లేదు, కృష్ణుడిని చూడలేకపోయాను, కృష్ణుడు ఎక్కడ ఉన్నారు, అడ్రస్ చెప్పు అని చెప్పి, అడ్రస్ చెప్పని చెప్పు, మీ కృష్ణుడు ఎక్కడ ఉన్నారు, మీ ఖండం లైఫ్ అంతా ఖండం అయిపోయింది అని అంటే, అలాగే వీణ బాయించి మనసులో చాలా బాధ కలిగింది. భగవంతుడు వైకుంఠ లోకానికి వెళ్ళారు. వెళితే భగవంతుడు అక్కడ కూడా లేరు. ఎంచెత్త అంటారు, భగవంతుడిని పొందిన వాళ్ళు చూడగలిగిన వాళ్ళు ఆ జన్మము ధన్యం అవుతుంది, మోక్షం అవుతుంది అంటారు. ఇప్పుడు ఇతను ఏమి చేయలేకపోయారు, భార్య కనీసం పెళ్లి చేసి భార్య పిల్లలు కూడా లేరు. ఇప్పుడు చివరికి ఎవరు చూస్తారా అంటే, నారదుల వారు మనసులో బాధపడి నామం చేసి వైకుంఠాన్ని గోలోకానికి వెళ్ళారు. చూస్తే కృష్ణుడు అక్కడ లేరు. అందరూ అన్నారు, వైకుంఠంలో భగవంతుడు ఉంటారు కదా, నేను ఒకసారి వెళ్ళి భగవంతుడితో మాట్లాడతాను, చూసి వస్తాను. వెళ్తే అక్కడ వైకుంఠంలో లేరు, ఇతనే భగవంతుడిని చూడలేకపోయారు. అప్పుడు ఎవరు భక్తుడు అడిగి ఉంటారు, ఏదో ఆపద పడి ఉంది, భగవంతుడిని పిలిచి ఉంటే ఆ పని మీద కృష్ణుడు వెళ్ళిపోయి ఉన్నారు. నారదుల వారు వెళ్ళిన స్వామికి కనిపించలేదు కృష్ణుడు. నేను వచ్చాను, నిజంగా దేవతలు అందరూ చెప్పిన విషయాలు మంచిదే, అంటే వైకుంఠంలో కూడా భగవంతుడు ఉండలేదు, గోలోకం కూడా లేరు, నేను నామము చెప్పి మాకు ఆఖరి వయసు వచ్చేసింది, అయితే భగవంతుడు ఎక్కడ ఉంటారు అని అతనికి కొద్దిగా సందిగ్ధం, డౌట్ వచ్చింది. అన్నీ తిరిగారు, వైకుంఠంలో గోలోకంలో భగవంతుడు లీలాస్థలి అన్నీ తిరుగుతూ దేవతలు చెప్పిన మాట చాలా కరెక్టే, లైఫ్ అంతా పెళ్లి చేస్తే బాగుంటుంది, భార్య పిల్లలు ఉండేది, రోజు వండి పెట్టేది, అన్నీ చేసేది అని చెప్పిన వలన చాలా బాధపడి చివరికి భగవంతుడు చేసిన లీల స్థలం అంతా తిరిగి కృష్ణుడు కూడా లేరు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా ఎక్కడ ఉన్నారు భగవంతుడు? బాగా మనసులో బాధపడి భగవంతుడు చేసిన లీలాగృహం అంతా చూస్తున్నాం. చూసి దాంట్లో ఒక అందమైన అమ్మాయిని నచ్చింది నారదులు. లైఫ్ అయిపోయింది కదా, ఎందుకు దీంట్లో ఒకటి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.
దేవతలు అందరూ సిరి సంపద ఐశ్వర్యంలో ఉన్నారు. జనం అందరూ కూడా ఎక్కడికెక్కడ ఈ లోకంలో అంతా అదే కదా, భార్య, పిల్లలు, కుటుంబము, ఇల్లు, బాక, డబ్బు, ఈ దీనిలో పడి ఉన్నారు కదా. ఇంకా దేనిలో పడి ఉన్నాం? అందరూ దాంట్లో పడి ఉన్నాం. అయితే నారదుల వారు ఏం చేశారు? భగవంతుడితో వైకుంఠం లేదు, మా లైఫ్తో అయిపోతుంది, ముసలుడు అయిపోయాము, చివరికి నేను కూడా ఒక వివాహం చేసి ఆనందం సుఖం పొంది ప్రాణం విడిచిపెడుతున్నానని చెప్పి భగవంతుడు చేసిన లీల ఆ గృహం అంతా చూస్తూ చూస్తూ దాంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేస్తాను అనే గురించి నిశ్చయించారు. ఏ రకంగా సరే ఈ అమ్మాయికి నేను పడగొట్టేసి పెళ్లి చేసి ఇద్దరు వెళ్ళిపోతామని. ఇలాగా అంటూ భగవంతుడు చేశారు. ఆకాశ మార్గం నుంచి ఫ్లైట్ ఎలాగా లెర్నింగ్ అవుతుంది వచ్చి మొట్టమొదట దృష్టి భగవంతుడిది భక్తుడు నారదుడి మీద పడి, నారదా అని అన్న, ప్రభు నిస్తారమయను ఇప్పుడు వరకు మా లైఫ్ అంతా పోయింది అని అనుకున్నాం, మీరు వైకుంఠంలో అందరూ ఉంటారు అంటే నేను వచ్చాను, మీరెందుకు వచ్చారు? మీరు ఎక్కడ పిలిస్తే నేను వస్తుంది కదా, మీరెందుకు వచ్చారు? అందరూ మీరు ఎక్కడ లేరు, ఎంత వృధా, భార్య పిల్లలు, ఇల్లు, వాక, సంసారమే నిజమా అన్నారు. ఇక్కడికి వచ్చిన సరే మీరు కూడా లేరు. అప్పుడు మీరు చేసిన లీల అంతా చూస్తే ఒక అమ్మాయిని సెలెక్షన్ చేశాను, నిన్ను పెళ్లి చేస్తానని. మీరు ఏంటి అంటారు చెప్పండి, మీకు ఏమి కావాలా? నా అమ్మాయిని వివాహం చేసి వెళ్ళిపోతాను, మీ చేత మీ ద్వారాగా వివాహం అయిపోతే మంచిది. ఓ ఇక్కడి నుంచి ఒక అమ్మాయి తీసుకుని వెళ్తారా? మీ లోకలు మరత లోకలు లేదు, ఆ అమ్మాయి మాకు నచ్చింది, నేను తీసుకుని వెళ్తాను. అయితే భగవంతుడు అన్నారు, మీరు జీవితం అంతా మా నామము చేశారు, ఇప్పుడు ప్రయాణం, ఇప్పుడు ప్రాణం పోయిన సమయం, ఇప్పుడు మీకు ఎప్పుడు ఇట్లాగా కోరిక కలిగింది, భగవంతుడు ఏ యథామాం ప్రపంచంతే తాం తథైవ భజాను, ఎవరు ఏది కోరితే నేను ఇస్తాను. మామూలు మనిషి ఏది కోరితే ఇస్తున్నాను, మీరు మా భక్తులు, మిక్కిలి భక్తులు, ఎప్పుడు మా నామ సంకీర్తన చేసి ఉంటారు. మీకు ఇవ్వనా? మీకు ఇష్టమో ఏది కావాలా తీసుకో, ఏది కావాలా, మీకు ఏది నచ్చుతుంది ఏది తీసుకుని వెళ్ళండి అంటే, మీరు ఒక అమ్మాయి ఎక్కడ చూశారు? మీరు చూడండి భక్త, నీ కోరేది నేను వద్దు అని నన్ను, కానీ మీరు ఏ అమ్మాయి నచ్చుతుంది తీసుకునేళ్ళు, కానీ నేను ఎక్కడ లేను ఆ అమ్మాయినికి తీసుకునేళ్ళు అని అన్నారు. నేను లేన చోట్లో, నేను ఉన్న చోట్లో నువ్వు ఎలాగ తీసుకుని వెళ్తారు? నేను లేన చోట్లో ఏ అమ్మాయి ఉన్నారో అది తీసుకుని వెళ్ళండి అని. ఇతను వెళ్ళి తిరిగి చూస్తే ఎక్కడ చూస్తే భగవంతుడే, ఎక్కడ చూస్తే భగవంతుడే. ఇప్పుడు మనకి ఈ రోజులు ఈ కథలో ఏమిటి అంటే, ఎంత భగవంతుడిది ప్రపంచం అంతా. ఈ ధనము, ఈ జనము, ఈ ఐశ్వర్యము, ఈ ప్రపంచము, ఇల్లు, వాక అంతా కూడా భగవంతుడిది. అంచేత దాని గురించి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, అంతా భగవంతుణ్ణి అర్పించాలి. మాది, మా భార్య, మా పిల్లలు, మా ఇల్లు, మా గృహము అని అనుకుంటారు తప్ప, ఇప్పుడు నారదులకి పరీక్ష చేసి భగవంతుడు చెప్తున్నారు, ఆ అమ్మాయి నచ్చింది పెళ్లి చేస్తాను, మీ ఇష్టము, నేను లేన చోట్లో నువ్వు తీసుకుని వెళ్ళిపో, ఎవరికి కావాలా అంటే. భగవంతుడు లేన స్థానం ఎక్కడ ఉందా? ఎక్కడ ఉందా అని చెప్పండి. అంత కృష్ణమయము, జగమంత కృష్ణమయము, మా ఇల్లు కృష్ణమయము, వాక కృష్ణమయము, లోపల కృష్ణమయము, బయటలో కృష్ణమయము, మా ఆట కృష్ణమయము, మా పాట కృష్ణమయం,
అంతా కృష్ణమయమే, జగతం అంతా కృష్ణమయమే. నక్షత్రేను జగత్రే గురు, మూడు లోకానికి గురు. ఎక్కడ చూస్తే భగవంతుడు. కృష్ణబందే జగద్గురు, కృష్ణుడు ఎప్పుడు చూస్తే ఎక్కడ చూస్తే కృష్ణుడు. సర్వాంతర్యామి, అంతటా కూడా ఉన్నారు భగవంతుడు తెలుస్తుంది. అంచేత నారదుల వారు చూసి చూసి తిరుగుతూ కారులో నీళ్లు దిగిపోయింది, బాబు కాలు నిప్పు ఇంకా తిరగలేను, ఎక్కడ చూస్తే కృష్ణుడు ఉన్నారు కదా అని కృష్ణుడికి చెప్తే, నేను కృష్ణుడికి చెప్పి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పి నారదుల దగ్గరికి, నారదుల వారు భగవంతుడి దగ్గరికి, స్వామి వెళ్ళి వస్తున్నాం. ఏమిటి అయింది? మీ మనోవాంఛ పూర్తి అయిందా ఏంటి? నువ్వు ఖాళీ చేతిలో వెళ్ళిపోతున్నారు ఏమిటి అనుకున్నారు ఏమిటి? తీసుకున్నాను. స్వామి, తమ్ముడు లేన చోట ఎక్కడ ఉందా ఈ సంసారంలో, ఈ జగత్తము త్రిజగతములో ఎంత చూసినా సరే, ఎక్కడ చూసినా సరే మేమే. అంత కృష్ణమయం, జగమంతా కృష్ణమయం, అంతా కృష్ణుడే. అంచేత మీకు నమస్కారము, మీ లీలాకు నమస్కారము. మీరు ఈ జీవులకి సృష్టించి ఎట్లాగా నాటకాలు మాయలో పడేసి కొట్టిబిట్టిలాడుతున్నారు జీవనం. మీ లీల, మీ రహస్యం అంత అమోఘము, మాకు తెలియదు. నేను అనవసరంగా పెళ్లి చేస్తానని అనుకున్నాం. ఎంత మీరు ఒక లీలా ఖేళా భూమి, ఎక్కడ చూస్తే మీరే అని చెప్పారు. అంచేత అయితే భగవంతుడు ఎక్కడ చూస్తే కృష్ణుడే ఉన్నారు, నారదుల వారు తెలుసుకున్నారు. ఇప్పుడు భగవంతుడు లేన స్థానం ఎక్కడ లేదు అని తెలుసుకుంటూ ఏ హరినామము కృష్ణనామం జపం చేసి వచ్చారు, అలాగే హరినామం చెప్పేసి హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం, ఈ జగత్తులో హరినామములు అంతటా ఉంది అని నారదుల వారు తెలుసుకున్నారు. ఇంకా తిరిగి వచ్చేసారు. అంచేత భగవంతుడు అంతటా ఉన్నారు. అండపిండ బ్రహ్మాండ అంతటా నిండి ఉండేది నామనామము, రామనామం కృష్ణనామం ఎక్కడ లేదు. అండపిండ బ్రహ్మాండం అంతటా కూడా భగవంతుడే, భగవత్ నామమే. ఈ జగత్తులో ఏది కనిపించదు. గుడిలో దేవుణ్ణి పూజ చేసేది కృష్ణార్పణమస్తు అని, లోపల ఇంట్లో కనిపించేది అతనే రూపం, జగత్తులో కనిపించేది అతనే రూపం. రూపం మనకి కనిపించింది లేనబట్టి ఆ నామరూపముతో భగవంతుడు నేను కలియుగములో నామరూపములో అవతరించి ఉన్నారు అన్నారు. కృతేచ ధ్యాయత విష్ణు, కృతయుగమున తపస్య చేసి అందరినీ ఫలం ఇచ్చేవాడిని. తృతయాం జతతోముఖై, తృతీయాయుగంలో దశరథ మహారాజు గారు పుత్రరూపంతో భగవంతుడు కావాలంటే యజ్ఞం చేసి దశరథ మహారాజు గారు ఇంట్లో రామలక్ష్మణ భరత శత్రుఘ్నగా అవతరించారు. తృతయాం జతతోముఖై, తృతీయాయుగములో భగవంతుడు బృందావనములో అవతరించి గోపికలు గోపాల బాలకులు గోవులు మేపి భగవంతుడు లీలా చేశారు బృందావనములో. ద్వాపరంతో ఏ రకంగా జరిగింది కొలవు. ఇప్పుడు కలియుగంలో మనం పుట్టాం, మన వాటకి ఏంటి చూసుకోలేదు. ఎవరికి కృష్ణుడు కావాలా, భగవంతుడు కావాలా? ఎవరికి కావాలా? భగవంతుడు ఎవరికి కావాలా అందరూ పైకి చేతే. అది ఎవరు రెండు చేతులు కూడా ఎత్తుతున్నారు, ఎంచేత చాలా శ్రద్ధ పడుతున్నారు. అంటే అతనే ఎక్కువ నామం చేయాలి. భగవంతుడు కలియుగంలో ఎక్కడ అవతారం కింద లేరు.
భగవంతుడు కలియుగంలో నామ ద్వారా ఉన్నావు. నేను నామం, ఎవరు నామరూపంతో నిన్ను అవతరించావు, నామరూపంతో అవతరించాము. ఎవరు అధిక నామం చేస్తారు నువ్వు అతనికి దర్శనం ఇస్తాను అంటారు. అంచేత ధ్రువుడు, ప్రహ్లాదుడు, అక్రూరుడు, ఉద్ధవుడు, ఈ అందరూ ఎంత మీరాబాయి అందరూ కూడా నామమే. కలియుగంలో భగవంతుడు ఏ రూపంలో అవతరించారు? నామరూపముతో. ఆ నామ ఎటువంటికి? ఇదో విగ్రహం. విగ్రహంలో అర్థం ఏంటి? ఎవరు అధికమైన నామము చేస్తారు విగ్రహం రూపంతో నిన్ను అతనికి దర్శనం. ఏంటి విగ్రహం అంటే? విశేష అనుగ్రహము విగ్రహం. ఎవరు నామము చేస్తారు అధికము, నేను అతనికి విగ్రహ రూపంతో దర్శనం. విశేష అనుగ్రహం అంటే అతనికి ఆశీర్వాదిస్తాను అని అంటారు. అంచేత విగ్రహ పూజ. కలియుగంలో నామమే, నామానికి అధికమైన ప్రాధాన్యం ఇచ్చి విగ్రహ ఆరాధన అని చెప్పారు. శ్రీ విగ్రహ ఆరాధన నిత్యనాథ్ గురువు గారికి అదే చెప్పారు. స్వామి విగ్రహం రూపము, ఆ విగ్రహం ఎవరు? రామకృష్ణ గోవింద ముకుంద మధుసూదన అన్ని రూపముతో నేను ఉన్నాను. ఆ విగ్రహాన్ని ఆరాధించండి. ఇంకా ఏం చేయాలి? నా భగవత నామమే మాత్రం ఉండాలి. మీరు నామము చెప్పలేక ఎప్పుడు గుడికి రారు, నామం ఎప్పుడు చేయరు. ఇంట్లో ఏంటి ఆపదం వస్తే పరిగెట్టి వస్తారు కృష్ణుడు దగ్గర. చాలామంది ధనం దేహి, జనం దేహి, ఐశ్వర్యం దేహి, భోగం దేహి అని కృష్ణుడి దగ్గర మీకు అర్జెంట్ వచ్చిన స్వామికి వచ్చేస్తే ఇచ్చేస్తారా అండి? అంచేత రాజకీయ నేతలు ఇప్పుడు అందరూ డబ్బులు ధనము ఎక్కువ సంపాదించగలుగుతారు అంటే వాళ్ళు పార్టీలో తిరుగుతున్నారు. ఎక్కడ ఉంది, ఎక్కడ భూమి ఉంది, గవర్నమెంట్ ఎవరు లేక జాగా ఉంది, గవర్నమెంట్ నేతలు అక్కడ ఆ భూమికి లాగేసి పట్టా చేసి తీసుకుంటారు. అంచేత దరిద్రులు ఉన్నా సరే, భోజనం లేనా సరే అటువంటి వాళ్ళకు దొరకట్లేదు ఊర్లో. ఎవరు నేతలు అటువంటి గవర్నమెంట్ తాలూకా ధనం లూటుపాటు చేస్తారు. అంచేత ఈ కలియుగంలో ఎవరికి నేత? అధిక డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు? వాళ్ళకే నేత. నేత అంటే తీసుకున్న వాళ్ళే నేత. దాత అంటే ఇచ్చినవాడు దాత. మీరు నేత లేకపోతే దాత. అంచేత భగవంతుడు అన్నారు కలియుగంలో నేత అయితే అవదు, దాత అయితే అవుతుంది అని చెప్పి భగవంతుడు కలియుగంలో నామరూపంలో అవతరించారు. और कौन है ऐसा ప్రభు దయాళు మహాన్. ఈ ప్రపంచంలో దయాళు ఎవరు? నా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎట్లాగా దయాళు అయ్యారు? నా హరే కృష్ణ చెప్తే వైకుంఠకి వెళ్ళిపోతారు. దయాళు కదా చైతన్య మహాప్రభు. కలియుగంలో అందరికీ అజాచకంతో వద్దు అన్నా సరే వాళ్ళకి నామం చెప్పండి, ఒకసారి చెప్పండి, ఒకసారి చెప్పండి. నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు కలియుగంలో అందరికీ నామము ఇచ్చి ఉన్నారు. ఆ నామము ఎవరు స్మరిస్తారో, జపము చేస్తారో వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం వస్తుంది, ధనము లేకపోతే ధనము వస్తుంది. నేను జీవితం అంతా పాప చేశాను, నేను నరకానికి వెళ్తాను అంటే అదే హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే అది భగవంతుడు లోకానికి వెళ్ళిపోతారని శాస్త్రం చెప్తున్నారు. బట్టి మీ అందరికీ అవధానం ఏంటంటే నమో నమో మహాబధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయత్. బధాన్యాయం అంటే దాని
దానం ఇచ్చిన వాళ్ళకి దానే అంటారు. ఎవరు ధనము టంక రూపాయలు బంగారం ఇస్తే దీనికి దానం. బధాన్యం అంటే ముక్తి, భక్తి, దీనికి బధాన్యం. దాని నుంచి విలువమైన వస్తువు బంగారం ఇస్తారు, తిండి ఇస్తారు, బొళం ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు నా సుఖమేంటి. పెద్ద చెట్టు అయి ఉంటుంది, దాంట్లో అప్పటి కూడా మామిడి పళ్ళు పండుద్దు అనుకోండి. ఆ చెట్టు ఎందుకు తోటవాళ్ళు నరికేస్తారు. దానికి ఏది నా పలక చేస్తారు, కర్ర చేస్తారు, ఎక్కడ ఉండి పెట్టేవలసింది అక్కడ. చెట్టు ఫలము, ఏ చెట్టులో ఫలము పొందుతుంది అంటే నామ చెట్టు. నామ చెట్టులో రోజు నీళ్ళు ఇవ్వండి అని అంటారు. రోజు నీళ్ళు పోవాలి అంటే రోజు హరినామం చేయండి అని చెప్పి. ఇప్పుడు వృక్ష స్వరూపం భగవంతుడు, ఫలస్వరూపం భగవత నామము, జలస్వరూపం ప్రతిరోజు బల సేవ, భగవంతుడు సేవ, భగవత స్మరణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు రూపము మీరు చూడాలి అంటే చూడగలుగుతారు. అలాగా త్రేతాయుగంలో రామావతారం కదా. ఆ రాముడు దండకారణ్యము అంతా అడవి తిరుగుతున్నారు, వనవాసంలో ఉన్నారు. 14 సంవత్సరం పితృ ఆజ్ఞాపాలన చేసి పాటించి తిరుగుతుట సీతాదేవి కూడా వెళ్ళింది. పెళ్ళి అయిన తర్వాత నేను కూడా మీతో పాటు వచ్చేస్తామంటే సీతాదేవి కూడా వెళ్ళింది. లక్ష్మణస్వామి మా అన్నయ్య వెళ్ళిపోతాం, నేను ఎందుకు, ఈ భోగం మాకు ఈ అయోధ్య అక్కర్లేదు అన్నారు. రాంబంటూ ఉండేవారు, నేను ఎందుకు, మా ప్రభు లేకపోతే. ఎవరెవరు బయలుదేరారు వనవాసానికి? రాముడు, లక్ష్మణుడు, సీతామాత, ఆంజనేయ స్వామి, 4 బయలుదేరిపోయారు. ఇదే పరిస్థితిలో అడవిలో తిరుగుతూ ఎక్కడ రాత్రి ఉంటారు, వనవాసం చెట్టు కింద ఉంటారు, ఎక్కడ ఏ కందంలో ఆహారాలు తింటున్నారు. లక్ష్మణ స్వామి కాపలా నిద్ర లేక, ఆంజనేయ స్వామి తోడు ఏదో కావలాన్ని తీకిని ఇచ్చేవారు. అలాగా ఉంటూ ఒకరోజు సీతమ్మకి భార్యాభర్త అలాగా మాట్లాడుతారు కూర్చుని శ్రద్ధతో. అలాగా శ్రద్ధలతో మాట్లాడిన అని సీతాదేవికి అన్నారు, నేను ఇప్పుడు మా రూపము మీరు చూస్తున్నారు, కారుణ్య రామ అంటారు. ఈ రూపాన్ని మా రూపానికి ఇప్పుడు అందరూ ఎంతో ఇష్టం పడుతున్నారు. నువ్వు కూడా ఇష్టం పడి మాకు వివాహం చేసుకున్నారు. నేను ముందు యుగములో వచ్చిన యుగం వస్తుందా, దాంట్లో దీని నుంచి ఇంకా మంచి అందమైన రూపము అవుతామని అన్నా. అందమైన రూపం అవుతారా? కందర్ప కోటి రమ్యాయ స్పృందంది భరత్పిసే జగన్మోహన లీలాయ నమ గోపేంద్ర. నేను గోపేంద్రుడు గొల్లులు వారు ఆ అబ్బాయి అయి గోవులు మేపుతూ అందగడుగు అంటారు. మా వెనకాల గోపికలు అందరూ మా వెనకాల పడి చెప్తారు అని. అంతమైన అందం ఇవంటి ఎటువంటి రూపం ఒకసారి చూపించిరా మీకు. నుంచి మా రూపం ఏంటే ఇంకా గొప్ప రూపము, కోటి గంధర్వానికి ఉన్న అందమైన రూపం మాకు. సీతాదేవికి అటువంటి రూపం చూడాలికి ఆసక్తి కలిగింది. ఏమండి చూపించినా ఇప్పుడేంటి ఉండు, వనవాసంలో ఉన్నాం కదా మనం, కొద్దిగా చూపించండి ఎలాగా ఉంటారో మీకు తెలుసు మాకు తెలుసు అని. ఇంకా ఏం చేస్తారు, బొర్ర తినేసింది ఆడావిడి. ఏ విషయాలు కోరుతారు అది పొందిన వారికి బొర్ర తీసేసి తినేస్తారు. అట్లాగా రామచంద్రమూర్తికి
చెప్తూ 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 చాలా చిరాకు పెట్టేశారు. అయితే కొద్దిగా చూపించండి మీరు. ఇంకా నేను ఎప్పుడేమి కోరానా? మా తల్లిదండ్రి ఇంట్లో ఉంటే ఎన్నో కోరుతున్నాను. డాడీకి మమ్మీకి అడగవలసిందే, అత్తగారికి మామయ్య గారికి చెప్పవలసిందే. నేను ఇప్పుడు వచ్చాము, మీరు అడవిలో ఉంటే కందమూల ఫలారాలు తింటే నేను అదే మీ దుఃఖంలో దుఃఖం, మీ సుఖంలో సుఖంగా ఉన్నాము ఇప్పుడు. అయితే ఒకటి అంటే మీరే చెప్పారు, ఎందుకు ఈ విషయాలు మాకు చెప్పారు? గొప్పగా దీని నుంచి అందమైన విగ్రహం అంటే ఇప్పుడు ద్వాపర యుగంలో రాముడిలో ఈ రూపం చూశారు. త్రేతయ యుగంలో అది ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగంలో అందమైన రూపం ఉంటారు. అంటే రామచంద్రుడు ఏం చేస్తారు, ఎలాగా తయారు చేస్తావు? ఆ అడవిలో ఆ కొండ అడవి ప్రాంతంలో పెద్ద రాయి పట్టుకుని రాముడికి ఉన్న బాణాలు ఉండేది కదా, దాంట్లో బాణము తీరములో ఆయన్ని ఆ రాయిని చెక్కారన్నమాట. రాయిని చెక్కి ఆ రూపము చూపించారు. చూపించాలి అన్న అప్పటికే రాయి చెక్కుతూ సీతాదేవి రజస్వల చూడడానికి వీలు లేదు. పరిపూర్ణ బ్రహ్మచారి కృష్ణుడు రూపము చూడకూడదు అని అన్నారు. పూర్ణ బ్రహ్మ సనాతనుడు ఇటువంటికి ఈ రూపము ఇంకా ఎప్పుడు ఉండేదా, నా ఉంటుందా? లేదుట. అంత అందగాడుట. అయ్య బాబు ఎట్లా! ఇప్పుడు రాముడు చెక్కించి రాయి మీద తన బాణంతో రెడీ అయిపోయిన తర్వాత అది అప్పటికే రజస్వల అయిపోయింది. ఎవరు? సీతాదేవి. ఏమండి అయిపోయిందా? ఇంకా లేదా? అవుతుంది. ఇంకా ఇప్పుడు కాదు, నీకు నువ్వు శౌచంలో ఉన్నారు. స్త్రీలు రజస్వల అయితే మినిమం 5 రోజులు పాటించాలి. 5 రోజుల వరకు గృహంలో ఏ వస్తువుకి టచ్ చేయకూడదు, ఏ బట్ట ఇతర బట్టలు కట్టకూడదు, అందులో గృహంలో ఉన్న అది పాత్రము వస్త్రం అని ఉపయోగించకూడదు. అది చండాలమైన దోషమని అని దాంట్లో శాస్త్రంలో ఉంది. బట్టి ఆ సీతాదేవి రజస్వల స్నానం అయిన వరకు రాముడు చూపించలేదు. స్నానం అయిన తర్వాత నేను చూపిస్తాను అంటే సీతాదేవికి 5 రోజులు అయిన తర్వాత స్నానం చేసి నేను ఆ రూపుడిని చూస్తాను అని అంటే నీళ్లు లేదు. ఏ కొండల నీళ్ళు ఉంటుందో లేదో, ఒక్కొక్క స్థానంలో నీళ్ళు ఉంటుంది లేదు. ఎక్కడ నీళ్లు లేకపోతే సీతాదేవి చాలా బాధపడుతూ లక్ష్మణస్వామి తెలుసుకున్నారు. అతనే ఆ బాణముతో నీళ్ళు ఎక్కడ కనిపించింది లేదని బాణం ఎప్పుడు కొట్టారు భూమికి 3 దారాలు వచ్చింది నీళ్ళు. దానికి ఇప్పటికే అది త్రిశిరా నది అని పేరు ఉంది. త్రిశిరా నది బాణాసురుడు అని మహాదేవులు వారు కూడా అక్కడ ఉన్నారు బాణముతో. అంచేత పూర్వం నుంచి నీతి నియమాలు అన్నీ ఉంది, మనం పాటించట్లేదు. ఇప్పుడు సీతాదేవి స్నానం చేసి ఈ ద్వాపర యుగంలో ఉన్న కృష్ణుడు రూపాన్ని రాయిలో చెక్కించిన రామచంద్రుడు ఆ కృష్ణ రూపం ద్వాపర యుగంలో అవతారం చూసి సీతాదేవి హ్యాపీ ఫీల్ అయింది. అంచేత ఇతర యుగం నుంచి ద్వాపర యుగము గొప్పది, ద్వాపర యుగము గొప్పది అని అంటున్నారు. బట్టి ఏదో గోచారణ చేశారు, గోపికలకి అజ్ఞానంలో ఉన్న జీవులు అందరినీ ఉద్ధరించారు, అందరికీ దర్శనం ఇచ్చారు. ఇంకా ద్వాపర యుగం నుంచి కలియుగమే గొప్పది. ఎంచేత
వాళ్ళందరూ సేవ చేశారు. గోపికలు ప్రాణం ఇచ్చి సేవ చేశారు భగవంతుడికి. లేకపోతే అందరికీ ద్వారకాకి తీసుకుని వెళ్ళడం అంటే సముద్ర లోపల భవనం నిర్మాణించి వాళ్ళందరినీ రక్షించాలి అంటే అంత ప్రాణము నుంచి అధికంగా కృష్ణుని సేవించారు. బట్టి భగవంతుడు జరాసంధుడు భయంలో, రాక్షస భయంలో ఈ గోపాల యదువంశని అందరికీ తీసుకుని ద్వారకా వెళ్ళిపోయారు. అంచేత భగవంతుడితో పాటు మనం కూడా ద్వారకా వెళ్ళాలి, భగవతి సేవ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కలియుగం కదా, ద్వాపర యుగంలో అదే జరిగింది. ద్వారకాకి తీసుకుని వెళ్ళారు. కలియుగంలో భగవంతుడు అన్నారు, మాతో పాటు ఎవరు రావాలి, నన్నే చూడాలి, మా లోకంలో చేరాలి అంటే మా నామమే కీర్తన చేయాలి అన్న. ఎవరు మా నామము నిరంతరం స్మరణం చేస్తారు, కీర్తనం చేస్తారు. ఏంటి నామము? మీరు స్వామి, మీరు కృష్ణనామం గురించిగా గొప్పగా పొగుడుతున్నారు, చెప్తున్నారు. ఇంకా ఏ రామం అనే నామం లేదా? రామనామం కూడా ఉంది. రాముడు ద్వాపర యుగంలో రామాన్ని అంటారు కదా. కొన్ని చోట్ల ఇప్పుడు మీ ఇక్కడ కొన్ని ఏరియాలో ముందు రాముడికే చెప్తారు, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ముందు రామమే చెప్తారు. మేము తెలియదు భగవంతుడు రామావతారం ఏంటి, కృష్ణావతారం ఏమిటి, రాముడు ముందా కృష్ణుడు ముందా, రామరూపాన్ని కృష్ణ రూపానికి సీతాదేవి ఎందుకు చూడాలి అని ముగ్ధమైపోయారు. అది రామం అంటే ఏమీ లేదు, రమతి ఇతి రామం. అంచేత ఇప్పుడు కృష్ణనాం అందరూ మాయా మోహో అందరికీ అటువంటి శోకాలు దుఃఖాలు అంతా పోతుంది. అంచేత కృష్ణుడు అంటే కష్టాలు పోతుందిట. ఆకర్షయితే ఇది మీ మనసు ఆకర్షింపు చేస్తారట. అంచేత పాటలు పాడుతున్నారు. అంది ఏదో నీలీలా చూపించిన పాటలు అన్ని పాడుతున్నారు. గోవింద దయ చేయరా, నీలీలా చూపించరా. భగవంతుడు లీలా అన్ని చూపించండి అంటే ఇప్పుడు ద్వాపర యుగం లీలా, సత్యయుగంలో లీలా, ఇవన్నీ లీలా అని చూడాలి. ఇప్పుడు 4 యుగంలో 4 రూపం ధారించి భగవంతుడు లీలా చేశారు. కలియుగంలో నామరూపంతో భగవంతుడు అవతరించి ఉన్నారు. బట్టి కలియుగంలో ఏమీ రూపం లేదు, కలియుగంలో నామమే. అంచేత నామం ఎవరు ప్రచారం చేశారు? చైతన్య మహాప్రభు నామం ప్రచారం చేశారు. బట్టి చైతన్య మహాప్రభు విగ్రహం ప్రతిష్ట, రాధాకృష్ణుడు లీలా చేశారు. బట్టి ఆ రాధాకృష్ణుడు విగ్రహం, నృసింహస్వామి భక్తుల్ని కాపాడారు. బట్టి నృసింహ రూపము. వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ అందరూ ఇట్లాగా అయితే ఎలాగా, ధనం ఎక్కువ కావాలంటే కొలవు వెంకటనాయ కలియుగంలో మా భగవత్ నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏ భక్తుడు అంటారు అతనికి సిరి సంపదము పరిపూర్ణంగా ఉంటుంది అనే శాస్త్రం చెప్తుంది. బట్టి అందరూ చెప్పండి, దేని వలన మీకు శ్రీ సంపద ఐశ్వర్య భోగ భాగ్యం వస్తుంది అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ
రామ రామ హరే హరే అంటే భగవత్ నామం చేస్తే భగవత్ దర్శనం అయిపోతుంది. ఇంకా దర్శనం అయితే చాలా, ఇంకా ఆకిళ్ళ అతన్ని చచ్చుతారు. ప్రసాదం కూడా ఉండాలి కదా అంటే స్వామి ఎక్కువ ప్రసాదం పూరి జగన్నాథంలో అంత కొండ ప్రసాదం. అంతంత నేను ఎవరు అధికంగా నామం చేస్తారు, సేవ చేస్తారు, వాళ్ళకి ప్రసాదం కూడా ఇస్తారని చైతన్య జగన్నాథ స్వామి కింద వచ్చిన భక్తులకి లోటు లేక ఆ ఇంటిలో ఏ మాత్రం కూడా లోటుపాటు తిండికి బట్టకి లోటు లేక నిన్ను చూస్తానని చెప్పి జగన్నాథ స్వామి కింద భక్తులు దేవుడు సేవ చేసి కథ విని కిందకి దిగిన స్వామికి జగన్నాథ స్వామి రెడీగా ఉన్నారు. తెలుసా? మీరు ఎవరు అర్థం చేయలేకపోతున్నారు. ఎందుకు స్వామీజీ గారు ఈ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ట ఎంత కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఈ జగన్నాథ స్వామి ఇక్కడ ప్రతిష్ఠించారు ఎందుకు? ఇప్పుడు ఎవరు అర్థం చేయలేక ఇక్కడికి రావట్లేదు. ఎరుపు బట్టలు, కషాయ బట్టలు, ఆ బట్టలు ఈ బట్టలు కట్టి ఎక్కడ తిరిగినా సరే, బొర్ర కొట్టుకున్నా సరే భగవంతుడు దొరుకుడు. కేవలం భగవత్ నామము భక్తి చేస్తే, భగవత్ నామం చేస్తే మీకు భగవంతుడు తప్పకుండా, మీరు ఇంకా ఏమి చేయలేకపోయినా సరే వెళ్ళినా సరే లైఫ్కి చివరికి కృష్ణ అని అలవాటు చేసి ఉంటే నామం, కృష్ణ అని ప్రాణం విడిచిపెడితే మీకు గోలోక వైకుంఠానికి వెళ్ళిపోతారు అని చెప్పి నామము అలవాటు చేయండి అని ఇంటింట్లో నామకీర్తనమే, వీధిలో నామకీర్తనమే, గుళ్ళో ఉంటే నామకీర్తనమే. ఇంకా ఏమి లేదు, మనం ఏం వ్యవసాయం చేయక్కర్లేదా? మనకి ఇలా వ్యవసాయం అంటే కృషి గోరోఖ్యవాణ్యం, అందరూ కృషి పంట పండిస్తున్నారు. కృషిలో అన్నిటికి మించి ఉత్కృష్టమైన కృషి అంటే గోరోఖ్య వాణిజ్యం. గోరోఖ్య అంటే గోవులు, గోశాల. వాణిజ్యం అంటే పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అమ్మాలి. నంద మహారాజు గారు పాలు పెరుగు అంతా మథురా నగర్లో అమ్మి ప్రజలకి పోషిస్తున్నారు. మీ దేశము, మీ ఊరు, మీ ఏరియా సుభిక్షం అవ్వాలి, పవిత్రం ఉండాలి, ధనధాన్యం, పాలు, పంటలు అంతా కూడా నిండుగా ఉండాలి అంటే నిత్యము ఈ భగవంతుడు గుడికి వచ్చి భజన, కీర్తన, స్మరణం, పరిక్రమ చేసి ఏదో భగవంతుడు తీర్థ ప్రసాదం స్వీకరించి ఉండాలి. ఉత్సవాది రోజులో ప్రసాదం జరుగుతుంది, తినేసి అందరూ కూడా కృష్ణ భక్తుడిగా మారాలి అని మరి చెప్తే ఇక్కడ కథకి విశ్రాంతి ఇస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైష గోబ్రాహ్మణేభ్యో సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా గోకులానంద జీవ్ की, सचिनंदन गौर हरि की, वृषभानुनंदिनी राधा रानी की, भक्ति विघ्न विनाशन लक्ष्मी नृसिंह भगवान की जय. श्री श्री कोड़ो वेंकट नायक श्री वेंकट श्री कृष्ण प्रसन्न वेंकटेश्वर स्वामी की जय. बलदेव जगन्नाथ सुभद्रा सुदर्शन देव की जय. भक्तवत्सल भगवान की, अनंत कोटि भक्त वृंद की, आज के आनंद की, हरिनाम संकीर्तन की, गौर प्रेमानंदे हरि हरि.